కాకినాడ జిల్లాలోని పెదపూడి మండలం దోమాడ గ్రామం చెరువుగట్టు ఎదురుగా ప్రభుత్వ భూమిలో నివాసులు ఏర్పాటు చేసుకుని గత 60 ఏళ్లుగా ఉంటున్న పేదల ఇళ్లను కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రమాల మహానాడు దళిత బహుజన ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బాధితులతో కలిసి వారు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. శనివారం 9 ఇళ్లు కూల్చివేతకు గురై నిరాశ్రయులైన కుటుంబాలకు చెందిన వారితో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి ఆంధ్రమాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు సిద్ధాంతాలు కొండబాబు, జై భీమరావు భారత పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్ ఏనుగుపల్లి కృష్ణలు మాట్లాడుతూ దోమాడ గ్రామంలో గత 60 ఏళ్లుగా అన్ని హక్కులతో ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న వారిపై ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కోసం మండల తహసీల్దార్, ఆర్ఎండ్బి, జేఈ, దోమాడ గ్రామ కార్యదర్శి, పోలీసులు కలిసి బలవంతంగా ఖాళీ చేయించారన్నారు. ప్రభుత్వ వ్యవస్థ అంతా కలిసి ఈ నెల 23వ తేదీన తెల్లవారుజామున వారిని బలవంతంగా ఖాళీ చేయించారన్నారు. తక్షణమే అధికారులపై కేసు నమోదు చేయాలని, ఈ ఘటనపై మెజిస్ట్రేరియల్ విచారణ జరిపించాలన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం పత్రంను అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యులు గుబ్బల ఆదినారాయణమూర్తి, ఆంధ్రమాల మహానాడు రాష్ట్ర యువజన అధ్యక్షులు ఉల్లం రవి, ఆంధ్రమాల మహానాడు కాకినాడ జిల్లా యువజన సంఘం నాయకులు లింగం నానిబాబు, సూరిశెట్టి వీర వెంకట సత్యనారాయణ, చిత్తూరు దుర్గా, పేరూరు రమణమ్మ, పెండ్యాల సంధ్య, మానుగొండ శ్రీలత, కోట నాగమణి, పితాని రమణ, పెండ్యాల రాము, చిట్టూరి దుర్గా, బాధిత కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి 4 రోజుల క్రితం 9 కుటుంబాలని రోడ్డు పాలు చేశారు. మరి చాలా దుర్మార్గంగా మరి ప్రభుత్వ అధికారులు నిర్వర్తించారు. మరి గోల్డెన్ సిటీ యాజమాన్యానికి వంతపాడుతూ మరి కేవలం ఆ యొక్క రియల్ ఎస్టేటు ఆ భూమికి తినంగా ఉన్న 9 ఇళ్ళు మాత్రమే తొలగించడం జరిగింది. మరి ఆర్ఎంబీలో ఎన్ని ఇల్లులు ఉన్నాయి, ఇది చాలా దుర్మార్గమైన చర్య. మా యొక్క ఖండన ఒకటే, వీళ్ళకి మద్దతుగా ఉండి వీరికి పక్కాగా గృహాలు కట్టించి 3 సెంట్ల భూమి ఇచ్చి నష్టపరిహారం కింద 25 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఇవ్వని పక్షాన మరి ఈ యొక్క ఉద్యమం ఇంకా తీవ్రత చేస్తుంది. మరి జై భీమరావు భారత పార్టీ తరపు నుంచి మా యొక్క మద్దతు వీళ్ళకి తెలియజేస్తాం. అలాగే వీరికి పక్కా ఇల్లు కట్టించి నష్టపరిహారం ఇచ్చేదాకా కూడా నా యొక్క పోరాటం వీళ్ళతోనే కొనసాగుతుంది. ఎక్కడ చూసినా అక్కడ గొల్లల మామిడాడి దగ్గర రాజుపాలెంలో, ఆ తర్వాత పెదపూడిలో, ఆ తర్వాత ఇప్పుడు దోమాడలో ఇలాగా దళితులు, ఎస్సీ, బీసీలు ఎవరైతే బలహీన వర్గాల ప్రజలు ఉన్నారో వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి ఇల్లు కూల్చివేస్తూ ఉన్నారు. ఇది రహదారికి అడ్డొచ్చిందని మాట్లాడుతున్నారు. వారికి ఏ విధమైన నోటీసులు కానీ చట్ట ప్రకారంగా తొలగించాలనే ప్రయత్నం కానీ చేయకుండా మా పై అధికారి గైడెన్స్ ఇచ్చారని మాట్లాడుతున్నారు. తహసీల్దార్ గారిని అడిగితే నేను ఆ సంఘటనలో లేనని మాట్లాడారు. స్వయంగా బాధితులే చెప్తున్నారు. తహసీల్దార్ గారు వచ్చారు, ఆర్ఎండ్బి జేఈ గారు వచ్చారు, అలాగే పంచాయతీ సెక్రటరీ గారు వచ్చారని వాళ్ళు ఫోటోలతో సహా వివరిస్తుంటే నువ్వు చట్టవిధంగా ఎందుకు వ్యవహరిస్తున్నావు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నువ్వేమన్నా నోటీస్ ఇచ్చావా, మీరు ఖాళీ చేయమని చెప్పారా, అకస్మాత్తుగా చేయడం ఏంటి? ఆ దొంగదెబ్బ తీయండి. బందిపోట్ల మీరు ప్రజాస్వామ్యంలో అధికారులా కాదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. పోలీసులు ఇది ఒక అరాచకంగా తయారైపోయింది. తెల్లవారుజామున రావడం, నిద్రలో ఉన్నప్పుడు వాళ్ళని ధ్వంసం చేయడం, వెళ్ళిపోవడం, ఇది తీవ్రవాద కంటే దారుణమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీ వైఖరి మార్చుకోండి, వాళ్ళకు నోటీసులు ఇవ్వండి. మీరు అరెస్ట్ అయితే చట్టబద్ధంగా ఉంటే మీరు అప్పుడు పీకండి. మీరు తెల్లవారుజామున వస్తున్నారంటే మీరు చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు, రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు, మీరు పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇచ్చే ముడుపుల కోసం కక్కుర్తిపడి 9 కుటుంబాల జీవితాలను నాశనం చేస్తూ ఉన్నారు. తీవ్రమైన చర్య మేము ఖండిస్తూ ఉన్నాం. మీరు తక్షణం ప్రత్యామ్నాయం చూపించకపోతే ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్కడ వెంచరాలు కొనసాగిస్తాడో చూస్తాం. అక్కడ మళ్ళీ మేము ఏం చేయాలో కూడా మేము ఆలోచించుకుంటాం. ఖచ్చితంగా మా పాకలన్నీ కూడా అక్కడ వెలుస్తాయి. మీరు చర్యలు తీసుకోండి, నివారించండి, మాకు న్యాయం చేయండి. మాకు న్యాయం జరగకపోతే మాత్రం మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం.